బ్యాక్ టు న్యూస్. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే రైతన్న దగాపడ్డాడు. నకిలీ విత్తనాలతో విత్తన డీలర్లు అన్నదాతల ఉసురు పోసుకున్నారు. గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాలతో పంట చేజారిపోయి రోడ్డున పడ్డాడు రైతన్న. విత్తన కంపెనీల ధనదాహం, నాయకులు, అధికార యంత్రాంగం అవినీతితో తమ బతుకులు బజార్న పడ్డాయని బోరుమంటున్నారు గుంటూరు రైతులు. కదిలిస్తే చాలు కన్నీళ్లు. ప్రతికూల పరిస్థితులను కూడా తట్టుకుని కరువు కాటకాల నుంచి ఎలాగోలా బయటపడుతూ నేల తల్లినే నమ్ముకున్న రైతన్నల్ని నకిలీ విత్తనాలతో నిలువునా ముంచారు విత్తన డీలర్లు. ఆదుకోవలసింది పోయి పుండు మీద కారం చల్లినట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు. అన్నం పెట్టే రైతన్నపై అందరికీ ఎంత నిర్లక్ష్యం! పచ్చగా కనిపిస్తున్న పంట మంచి కాపునిస్తుందని ఆశపడితే అష్టావక్ర కాయలు వెక్కిరించాయి. కంటి తుడుపుగా అక్కడో కాయతో రైతుల గుండెలు గుబేలుమన్నాయి. మిర్చి రైతుల ఆశల్ని నకిలీ విత్తనాలు వెక్కిరించాయి. ఎన్ని చేదనుభవాలు ఎదురైనా, వ్యవసాయం జోదంలా మారిపోయినా నేల తల్లినే నమ్ముకుని బతికీడుస్తారు రైతులు. మెడలో పుస్తెలమ్ముకుని డీలర్లిచ్చిన విత్తనాలను నమ్ముకుని పంట వేస్తే మిగిలింది కన్నీళ్లు. 3 ఎకరాలు వేసామండి. మెళ్ళలో ఈ చాలు మొత్తం తాకట్లో పెట్టాం. భర్త చనిపోయి 30 ఏళ్ళు కావులు కట్టి ఇంత చేస్తే వాడు ఇట్లా చేశాడు. మరి మేమెట్ట బతకాలి? ముందు దాకా సావటమేగా. సీజన్ వస్తే చాలు బక్క చిక్కిన రైతుపై గద్దలా వాలిపోతారు. వారి అవసరాల్ని సొమ్ము చేసుకునేందుకు గోతికాడి నక్కల్లా కాచుకుంటారు. గతేడాది మిర్చి పంటకు మంచి ధర లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో ఈ ఏడాది కూడా మిర్చి సాగుకు సిద్ధమయ్యారు గుంటూరు రైతులు. రైతుల రక్తాన్ని జుర్రుకునేందుకు ఇంతకు మించిన అవకాశం మళ్లీ రాదని పోటీలు పడి పంట పొలాల్లో ప్రచారాన్ని హోరెత్తించాయి విత్తన కంపెనీలు. కొత్త వంగడాలని, ఈ ఏడాది మీ పంట పండినట్లేనని నమ్మించి నకిలీ విత్తనాలు అంటగట్టాయి. మంచి క్వాలిటీ ప్యాకింగ్తో 555 రకం విత్తనాలని మార్కెట్లోకి వదిలింది బ్రహ్మపుత్ర కంపెనీ. మార్జిన్ బాగుందో ఏమో విత్తన దుకాణాలు బ్రహ్మాండమైన విత్తనమని నమ్మించి రైతులకు విక్రయించాయి. గత సంవత్సరం 5 రకం విత్తనాలు మంచి దిగుబడిని ఇవ్వడంతో రైతులు ఈ ఏడాది కూడా వాటి కోసం పోటీ పడ్డారు. అయితే తమకు కావలసిన బ్రాండ్ని అమ్ముకునేందుకు ఆ రకం విత్తనాలు మార్కెట్లోకి కనిపించకుండా కొందరు పెద్దలు మాయాజాలం నడిపారు. ఓ మంత్రి అనుయాయులు గతంలో మంచి దిగుబడిచ్చిన రకం మార్కెట్లోకి రాకుండా అడ్డుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి నేను 10 ఏళ్ళ దాని కానించి మిర్రాలు పండిస్తా ఉండా. 15 ఏళ్ళ బట్టి సీడ్ వచ్చింది. 15 ఏళ్ళు ఎప్పుడు డూబు రాలా. ఈ ఏడు బెంపుత్ర 3-5 డూబు వచ్చింది. 15 ఎకరాలు వేసాను నేను చేను. ఇది 8 ఎకరాలు చేను పీకేస్తున్నాం. ఇప్పుడు ఎకరానికి 50,000 ఖర్చు అయింది. ఏం చేయాలో ఏమో అర్థం కాకుండా ఉంది మా పరిస్థితి. అభయంగా ఉంది మా పరిస్థితి. సొంతంగా సాగు చేసుకునే రైతులు 10% అయితే మిగిలిన వారంతా కౌలు రైతులే. ఎకరానికి 25,000 నుంచి 30,000 దాకా చెల్లించి కౌలుకు సాగు చేశారు. పంట వేసేందుకు ఎకరానికి మరో 30,000 దాకా ఖర్చులయ్యాయి. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి బాగుంటే కష్టాల నుంచి గట్టెక్కినట్లేనని ఆశపడితే నకిలీ విత్తనాలు రైతుల వెన్ను విరిచాయి. పంట వేసి 2 నెలలు గడుస్తున్నా మిరప మొక్క ఎదగకపోవటం, పిందెలు కాయలు వేయకపోవడంతో రైతుల గుండెలు జారిపోయాయి. బ్రహ్మపుత్ర 3-5 రకం విత్తనాలు నాటిన అన్ని పంట పొలాల్లో రైతుల మొహాలు వాడిపోయాయి. ఇక కాపురాదని మొక్కల్ని పీకేయలేరు. అలాగని కాయ వస్తుందనే నమ్మకం కూడా లేదు. పొలంలో ఉన్న పంటని అలాగే కొనసాగించాలంటే మరో 25,000 దాకా ఖర్చవుతుంది. పంటని పీకేసి తిరిగి కొత్త విత్తనాలు నాటుకునేందుకు చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. పంట చేతికొచ్చాక తిరిగి చెల్లించవచ్చనే నమ్మకంతో ప్రైవేటు వ్యక్తుల దగ్గర వడ్డీలకు తెచ్చిన డబ్బు తిరిగి ఎలా చెల్లించాలో రైతుకు దిక్కుతోచటం లేదు. తెలిసి ఈ పరిస్థితుల్లో మిర్చి రైతుకు కొత్తగా ఎవరూ అప్పిచ్చేలా లేరు. దీంతో నకిలీ విత్తనాలతో నిండా మునిగిన తమకు బతుకే భారంగా కనిపిస్తోందని కుమిలిపోతున్నారు
మిర్చి రైతులు. 5,000 రూపాయల కాడికి కూడా ఇత్తనాలని చెప్పి తెచ్చి పెట్టి అన్నీ చేశారు. కానీ 50,000 రూపాయల నష్టం జరిగింది ఒక్కొక్క పంటకు వచ్చి ఒక్కొక్క ఎకరానికి. మాకు ఎక్కడి నుంచి వస్తాయండి? 5,000 రూపాయలకి 500 రూపాయల వడ్డీలని కట్టుకుంటా వస్తే అక్కడికి అంతా మాకు వచ్చేగలక ఏమీ ఉంటుంది. ఆఖరికి చెవులి ముక్కులి మొత్తం పెట్టాం. మా పిల్లలు మేము లాస్ట్కి మందు దాగి కాలంలో దొగటానికి కూడా పక్కన కాలం నీళ్లు కూడా వదల. నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు వెక్కిరిస్తున్న మొక్కల్ని పీకించేందుకు కూలీల్ని కూడా పెట్టుకోలేక ఇంటిల్లిపాది వచ్చి కష్టపడుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే నకిలీ సీడ్స్ తో డీలర్లు వ్యాపారులు రెచ్చిపోవడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. నకిలీ విత్తనాలపై చర్యలు తీసుకుంటామని రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇస్తున్నారే గాని రైతులకు మాత్రం ఆ నమ్మకం లేకుండా పోయింది. కంపెనీ ఇచ్చినటువంటి విత్తనాలు కావేరీ సీడ్స్ ఇచ్చినటువంటి దానికి 43 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టాలని వారికి డిపార్ట్మెంట్ పరంగా వారికి ఆదేశాలు ఇచ్చాం. నేను సమయం ఇచ్చాం. అక్టోబర్ 19 లోపల వాళ్ళు నష్టపోయిన రైతులకు నష్టాన్ని భరించవలసినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్ పే చేయాలి. వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకోవడమే కాదు, కార్పొరేట్ సీడ్ కంపెనీ రైతుకు నష్టం జరిగినప్పుడు రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ సీడ్ కంపెనీల మీద ఉంది. ఈరోజు కావేరీ, చిలకలూరుపేట కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, ఎక్కడ మా దృష్టికి వచ్చినా కావేరీ సీడ్స్ కానీ మరొక కంపెనీ కానీ రైతు పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది. రైతును ఆదుకుంటుంది, రైతుకు అండగా ఉంటుంది. రైతుకు నష్టం వచ్చినప్పుడు సంబంధిత కంపెనీలు భరించాలి. భర్త చనిపోయాక మట్టినే నమ్ముకుని బతుకుతున్న మహిళా రైతు కన్నీళ్లు తుడిచేదెవరు? బతకమంటారా చావమంటారా అని ఆక్రోశిస్తున్న కౌలు రైతుని ఆదుకునేదెవరు? పంటని నమ్ముకుని కూతురి పెళ్లి పెట్టుకున్న రైతుని ఓదార్చేదెవరు? వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే నకిలీ విత్తనాలు నిలువునా ముంచిన పసిగట్టలేని అధికారుల్ని, వారి వెనుకున్న పెద్దల్ని శిక్షించేదెవరు? రైతులకి కావలసింది ఓదార్పు మాటలు కాదు, తక్షణ సాయం. అది చేయకుండా ఎన్ని మాటలు చెప్పినా వృధానే. ప్యాకెట్ చూస్తే దగదగ, కాసిన పంట తరలించేందుకు ఎన్ని లారీలైనా సరిపోవన్నంత ప్రచార ఆర్భాటం. మెరిసేదంతా బంగారం అనుకుని అమాయకంగా నమ్మి నిలువున మోసపోయారు అన్నదాతలు. అధిక దిగుబడి గ్యారంటీ అంటూ వ్యాపారులు అమ్మిన నకిలీ విత్తనాలు ప్రకాశం జిల్లా రైతుల్ని నష్టాల ఊబిలో మరింత ముంచేశాయి. కొత్త రకం సీడ్తో కళ్లు తిరిగే దిగుబడులంటూ ఊదరగొట్టేశారు. ఓసారి వాడితే మీ జీవితమే మారిపోతుందని నమ్మబలికారు. విత్తన పంట మొలకెత్తాకే రైతులకు తెలిసింది తాము నిలువన మునిగిపోయావని. ప్రకాశం జిల్లాలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయి. వ్యాపారుల మాయమాటలు నమ్మి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అద్దంకి, పర్చూరు, దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతంలో 100 ఎకరాల్లో రైతులు ఏటా నకిలీ విత్తనాలతో దగా పడుతూనే ఉన్నారు. ప్రధానంగా జిల్లాలో పత్తి, మొక్కజొన్న నకిలీ విత్తనాల్ని వ్యాపారులు రైతులకు అంటగడుతున్నారు. గతంలో బయోసీడ్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలతో అద్దంకి, దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అధిక దిగుబడి ఆశ చూపించి రైతులకు 369 రకం విత్తనాలను అంటగట్టారు. అయితే మొక్క పెరిగినా కండలు రాలేదు. పంట కాలం పూర్తవుతున్నా గింజ పోసుకోకపోవడంతో రైతులు లబోదిబోం అంటూ వ్యాపారుల్ని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో ఎకరాకు 20,000 రూపాయల దాకా ఖర్చు పెట్టారు. అద్దంకి ప్రాంత రైతులు నకిలీ కంది విత్తనాలతోనూ నష్టపోయారు. చివరికి ఏపీ సీడ్స్ ఇచ్చిన విత్తనాలు కూడా రైతుల్ని ముంచేశాయి. ఇంకొల్లు న్యూజివేడ్ సీడ్స్ దుకాణం నుంచి BT2 రకం పత్తి విత్తనాలను కొన్న రైతులది చేదు అనుభవమే. 3 నెలల్లో మొక్కలు 5-6 అడుగులు పెరిగాయే కానీ పూత పిందె లేకపోవడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. వాళ్ళు ఎకరానికి 10-15 కానించి 30 క్వింటాలు పండిద్ది అన్నారు. మేము నమ్ముకొని కౌలుకి ఒక్కొక్కటి ఎకరానికి 10,000 ఖర్చు పెట్టి కౌలుకు తీసుకొని ఒక్కొక్క ఎకరానికి 40,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఇప్పుడు 12 ఎకరాలు వేసాను. 12 ఎకరాలు మొత్తం 6 అడుగులు 7 అడుగులు ఎత్తి పెరిగింది. పోత వస్తుంది, రాలిపోతుంది, ఎడన ఒక చెట్టు కాసింది. ఇప్పుడు మేము ఏం చేయాలో నాకు అర్థం కాక ఇప్పుడు మేము సావో బతుకో మాకు అర్థం కాలేదు. ప్రభుత్వం వారు కానీ నువ్వు ఇత్తనం ఇచ్చిన కానీ మమ్మల్ని ఏదన్నా కానీ చేస్తే బతుకుతాం, లేకపోతే మా వల్ల అయ్యే పనే కాదు. మేము ఏదో దాకా సావడానికి కారణం నిశ్చయించుకుని ఉన్నాం. మేము న్యూజివీడ్ కంపెనీ నుంచి భక్తి సీడ్ అని ఒక 350 బ్యాగ్స్ మా ఊరు తెప్పించుకున్నాం. మొత్తం అందరూ రైతులు అనుకొని రాసుకొని తెప్పించుకున్నాం. మంచి గ్యారెంటీ, మంచి కంపెనీ, ఇత్తనం గ్యారెంటీ అని. కానీ ఇది వచ్చేసరికి 90% క్రాప్ లేకుండా ఉత్త చెట్లు పెరిగిపోతున్నాయి. 10% కాసింది. ఈ ఇత్తనం మాకు మొలిపిస్తే చాలు మీకు 4 టన్నులు దిగుబడి చూపిస్తామన్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు 4 టన్నులకు గాను ఇది 1/2 టన్ను కూడా వచ్చే మార్గం అవ్వట్లేదు. ఇది 17 ఎకరాలకి 3 లక్షల చిల్లర పెట్టుబడి పెట్టాను. ఎకరాకి 5,000 పెట్టి నీళ్లు కూడా కట్టాను వీళ్ళ మాటలు నమ్మి. ఇప్పుడు ఈ ఎకరాకి 10,000 కూడా వచ్చే మార్గం అవ్వట్లేదు. నాకు దీని గురించి స్పందించే వ్యవసాయ అధికారులు నాకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుచున్నాను.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నాసిరకం మిర్చి విత్తనాలు రైతులు ముంచేశాయి. మంచి దిగుబడినిస్తాయనుకున్న సూపర్ సీడ్స్, ధరణి, రవి, జీవా సీడ్ కంపెనీల మిరప విత్తనాలు దగా చేశాయి. మోసపోయిన రైతులు కంపెనీ ప్రతినిధుల్ని నిలదీస్తే తెల్లమొహాలేస్తున్నారే తప్ప జవాబు లేదు. మాటూరు ఏరియాలో పత్తి విత్తనాలు కల్తీ జరిగింది, రైతులు నష్టపోయారు. అట్లానే దోర్నాల, అట్లానే ఎర్రగొండపాలెం, అర్ధవీడు ఈ ఏరియాలో పత్తి విత్తనాల్లో కల్తీ జరిగింది, మిర్చి విత్తనాల కల్తీ కూడా జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సమస్యను ఎందుకని పరిష్కరించలేకపోయారు అంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎటువంటి పరిస్థితులు కూడా విత్తన కంపెనీ యజమానులని ఖచ్చితంగా వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా లేవా, ఏజెంట్కి లైసెన్సులు ఉన్నాయా లేవా, సరైనటువంటి పద్ధతిలో వాళ్ళ విత్తనాలు ఆ విధంగా రైతులకు అందిస్తున్నారా లేదా, ఇచ్చినటువంటి రైతులు కూడా కనీసం రసీదులు ఇస్తున్నారా లేదా అని చెప్పేసి అన్నటువంటి క్రాస్ చెక్ చేసుకోవడం కూడా కింది స్థాయిలో ఏడీఏలు కానీ అట్లానే ఉన్నటువంటి కింది స్థాయి వ్యవసాయ అధికారులు కానీ ఆ పనిలో లేరు. ప్రకాశం జిల్లా రైతులు ఏటా నకిలీ విత్తనాలతో మోసపోతున్న అధికార యంత్రాంగంలో కదలిక లేదు. తప్పదన్నట్లు వచ్చి కంటి తుడుపు ప్రకటనలు చేస్తున్నారే కానీ నకిలీల ఆట కట్టించి రైతులకు న్యాయం చేసే ప్రయత్నమే జరగడం లేదు. ఉత్తర తెలంగాణ రైతాంగాన్ని నకిలీ విత్తనాలు నట్టేట ముంచాయి. నకిలీ మిర్చి, మొక్కజొన్న విత్తనాలతో పాటు వరి వంగడాలు కూడా వరంగల్ రైతాంగాన్ని దగా చేశాయి. మంచి కాపు వస్తుందని ఆశపడితే నిలువునా ముంచారని రైతులు నత్తినోరు బాదుకుంటున్నారు. అసలు ఈ విత్తనాలేవో, నకిలీ విత్తనాలేవో గుర్తుపట్టడం ఎలా? తలతలలాడే ప్యాకెట్లలో మిలమిలా మెరుస్తున్న విత్తనాల్ని ఎన్నో ఆశలతో విత్తితే కొన్ని మొలకెత్తక, మరికొన్ని మొలకెత్తినా పూత కాత లేక నిలువునా మునిగారు వరంగల్ రైతులు. గతంలో బీటీ విత్తనాలు రైతుల్ని ముంచితే ఈసారి నకిలీ సీడ్స్ మిరప రైతుల్ని కంటతడి పెట్టిస్తున్నాయి. నిన్నటిదాకా ప్రకృతి ప్రకోపంతో పంటలు నీట మునిగితే ఇప్పుడు వ్యాపారులు, దళారులు కలిసి రైతుల్ని దగా చేశారు. వరంగల్ జిల్లాలో ఈ సంవత్సరం మిర్చి సాగు 18,650 హెక్టార్లకు పెరగడంతో విత్తన వ్యాపారుల పంట పండింది. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని పలు కంపెనీలు నకిలీ విత్తనాలతో ఎరేశాయి. ఎకరానికి రైతులు 100 గ్రాముల విత్తనాల్ని కొనుగోలు చేశారు. 10 గ్రాముల ప్యాకెట్ ధర 500 నుంచి 1000 దాకా ఉంటుంది. వర్షాలతో వాతావరణం కూడా అనుకూలించడంతో మిరపనార పచ్చగా వచ్చింది. దీంతో ఈసారి దిగుబడి విషయంలో దిగులే లేదని రైతులు సంబరపడ్డారు. మొక్కలు ఎదిగే కొద్దీ అర్థమైపోయింది రైతులకు దగా పడ్డామని. ఎంతకీ పూతాకాత లేకపోయేసరికి మొదట్లోనే కొందరు ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మిగిలిన రైతులకు కూడా అవే చేదు అనుభవాలు ఎదురయ్యాయి. రైతులంతా గొగ్గోలు పెట్టడంతో అప్పుడు కళ్లు తెరిచిన అధికారులు వాటిని పరీక్షించాకే తెలిసింది అవి నకిలీవని. కానీ ఆలోపే వరంగల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ ప్రాంతాలలో 100 ఎకరాల్లో నకిలీ విత్తనాలు పంట వేసి రైతులు భారీగా నష్టపోయారు. నేందో నష్టపోయిన పంటతో పాటు దగా చేసిన విత్తన ప్యాకెట్లతో రైతులు నిరసనకు దిగుతున్నారు. ఆ కంపెనీలు కొన్ని రైతులకు కొన్ని డబ్బులు ఆశ చూపించి ఆ రైతుల్ని మభ్యపరిచి చాలా చోట్ల, చాలా గ్రామాల్లో, చాలా కంపెనీలు రైతుల్ని మభ్యపరిచి 1,500 ఇట్లా విత్తనాల ఖరీదు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లాలో సుమారు 3,000 ఎకరాలలో కల్తీ మిర్చి విత్తనాలు వచ్చినాయని చెప్పి రైతులు లబోదిబోమనంటున్నా వాళ్ళను పట్టించుకునే నాదుడు లేడు. ఏ కంపెనీని నమ్మాలో, ఏ కంపెనీ విత్తనాలు కాపు కాస్తాయో రైతులకు అర్థం కావట్లేదు. సీజన్ వస్తే కళ్ళు తిరిగే ప్రచారాలతో కోట్లు కూడగట్టుకుంటున్న విత్తన కంపెనీలు పంటకు మాత్రం ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. హైదరాబాద్ కు చెందిన క్యాంప్సన్ బయోటెక్నాలజీ మిర్చి విత్తనాలు, పెన్నారు, జీవా అగ్రి జెనెటిక్ సీడ్స్, JCH 801, 802, ఆగ్రోజిన్ సీడ్స్ బేలా 2205, లక్కీ సీడ్స్ అంజని, మహానంది బ్రాండ్లతో పాటు కంపెనీకి చెందిన మహాతేజ విత్తనాలతో పాటు రైతులు నష్టపోయారని ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. మిర్చి పంటను పరీక్షించిన శాస్త్రవేత్తలు, అధికారులు అవి నకిలీ విత్తనాలను తేల్చేశారు. ఈ విత్తనాలు చూడడానికి, ఫిజికల్గా చూడడానికి అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మళ్ళీ వాటితో ఏంటంటే ఈ మధ్యకాలంలో కనుక చూసుకున్నట్లయితే ఇవి అన్నీ కూడా విత్తన శుద్ధి అంటే ఇమిడాక్లోప్రిడ్తో కానీ కార్బోసల్ఫాట్తో కానీ విత్తన శుద్ధి చేసి వచ్చి వాటి ఒరిజినల్గా ఏ రంగు ఉన్నదనేది కూడా మనకు తెలవకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక రకము 60 రోజులకు పూత రావాలన్నట్లయితే ఏదైతే రకాన్ని వాళ్ళు టెస్టింగ్ చేస్తా ఉన్నారో ఆ రకం 60 రోజులకు పూత రావాలా. అదేవిధంగా ఖాతా కనుక చూసుకున్నట్లయితే ఈ ఖాతా ఏ విధంగా ఉండాలా, దీని కాయ ఏ విధంగా ఉండాలా, దీని పూత రంగు ఏ విధంగా ఉండాలనేది దానికి ఒక నిర్దిష్టమైన లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయా లేదా అనేది మనం గ్రోఅవుట్ టెస్ట్ చేసినప్పుడే మనకు ఈ తెలవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి సీజన్లో నకిలీ విత్తనాలు పుట్టుకురావటం, ప్రలోభ పెట్టే దళారులు పత్తా లేకుండా పోవటం మామూలే. అయితే ప్రాసెసింగ్, జెర్మినేషన్ పరీక్షలు చేయకుండా రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ఈసారి కంపెనీలు పోటీ పడ్డాయి.
సరైన నిర్ధారణ పరీక్షలు లేకుండానే ఆకట్టుకునే ప్యాకెట్లలో విత్తనాల్ని రైతులు కంటగట్టారు. నకిలీ విత్తనాలపై వరంగల్ వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ముందే అప్రమత్తం చేసినా మార్కెట్లో వాటి మాయాజాలం ఆగలేదు. అయ్యో ఒకటని తెచ్చిపోసినాం దొరకక, తేజక్క గింజలు దొరకలేదు. వేరే వేరే గింజలకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు ఇంకా బాగా పెంచారు. 250 ప్యాకెట్ 500, 600 అన్నారు. అయినా కూడా మరి చేసే పని ఇదే కాబట్టికే తేవలసి వచ్చింది, పోయవలసి వచ్చింది. అయినా ఫలితం లేకుండా అయింది. మొన్నటిదాకా కరువు కాటకాలు, ఈసారి వర్షాలు అనుకూలించాయనుకుంటే నకిలీ విత్తనాలు రైతులు పొట్టకుట్టాయి. 6 గాలం కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేసి రిక్తిహస్తాలతో మిగిలామని రైతులు పోరుమంటున్నారు. తమని ఆదుకోవాలని కోరుకుంటున్నారు. సీజన్లో ముందే విత్తనాలు, పురుగు మందులపై నిఘా పెట్టాల్సిన అధికారులు అంతా అయిపోయాక పోస్ట్మార్టం చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 3000 ఎకరాలలో మిర్చి రైతులు విత్తన లోపాలతో నష్టపోయారని లెక్కలు తేల్చారు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యాపారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఒక్కొక్క రైతు కౌలుకు 25,000 ఎకరానికి కౌలుకు తీసుకొని ఈ రోజు ఒక 10-15 ప్యాకెట్లు ఒక ఎకరానికి కావాల్సిన విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళు నాటడం జరిగింది. దాదాపు 3-4 నెలలు గడిచినా కానీ ఇప్పటి వరకు కూడా కాపు గిట్ట ఎటువంటి పూత గాని లేని పరిస్థితి ఈ రోజు కనబడతా ఉన్నది. మిర్చి పంటే ముంచిందనుకుంటే మరోవైపు నకిలీ మొక్కజొన్న విత్తనాలతోనూ రైతులు మోసపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. హసన్పర్తి మండలం గుంటూరుపల్లిలో 18 మంది రైతులు 70 ఎకరాల్లో కల్తీ మొక్కజొన్న విత్తనాలు వేసి నష్టపోయారు. ముచ్చర్ల, సీతారాం నగర్ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పడం, తర్వాత చడీ చప్పుడు లేకుండా పోవటం ఏటా జరిగే తంతే. అసలు నకిలీకి తేడా తెలుసుకోలేక మార్కెట్లో మోసాలకు రైతులు బలవుతున్నా అధికార యంత్రాంగం కళ్లు తెరవటం లేదు. రైతులు రోడ్డెక్కినప్పుడు వచ్చి సానుభూతి వచనాలు పలకటం, హామీలివ్వటం తప్ప క్షేత్రస్థాయిలో నకిలీల ఆట కట్టించే ప్రయత్నాలు మాత్రం శూన్యం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతన్న